అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం పదవిని కాంగ్రెస్ అధిష్టానం తొలగించబోతున్నట్టుగా సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వార్త. ఈ అంశం పైన చాలా మంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు రకరకాలుగా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. మరి బట్టన్నకు సంబంధించినటువంటి డిప్యూటీ సీఎం పదవిని అధిష్టానం ఎందుకు తొలగిస్తారు? కారణం ఏంది? ఇప్పుడు బట్టన్న ఏమో కాన్స్టెంట్గా పనిచేస్తున్నాడు. ఆయన దగ్గర ఆర్థిక శాఖ ఉన్నది. ఆర్థిక శాఖను కూడా గట్టిగానే హ్యాండిల్ చేస్తున్నాడు. డిప్యూటీ సీఎం పదవిలో అద్భుతంగా రాణిస్తున్నాడు. మరి ఎందుకు సీఎం పదవి తొలగిస్తారు? కారణం ఏంది? ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం పదవిని తొలగించడానికి అధిష్టానం రెడీగా ఉన్నారనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నది. రేవంత్ రెడ్డికి 6 నెలల టైం ఇచ్చిర్రు. 6 నెలల్లో రేవంత్ రెడ్డి తన పైన ఉన్నటువంటి వ్యతిరేకతను పొడగొట్టుకోకపోతే రేవంత్ రెడ్డి సీఎం పదవిని కూడా హైకమాండ్ తొలగిస్తారనేటటువంటి వార్తలు కూడా వచ్చినాయి. ఇప్పుడు అదే టైంలో డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎంని కూడా తొలగిస్తారనేది వినబడుతున్నటువంటి చర్చ. మరి ఒకవేళ డిప్యూటీ సీఎం పదవి బట్టి విక్రమార్క దగ్గర ఉన్న తొలగిస్తే ఈ డిప్యూటీ సీఎం పదవి ఎవరికి ఇస్తారు? ఈ డిప్యూటీ సీఎం పదవిలోకి ఎవరు వస్తారు? మరి బట్టి విక్రమార్కను డిప్యూటీ సీఎంలోకి వెళ్ళి తీసేస్తే ఆయనకేం పదవి ఇస్తారు? ఇప్పుడు బట్టి విక్రమార్క దగ్గర ఉన్నటువంటి మంత్రి పదవి అయినా ఉంటుందా? మంత్రి పదవిని కూడా తొలగిస్తారా? ఏం జరగబోతుంది అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ లెక్క కనబడుతున్నది. నేను ఒక 1 month బ్యాక్ ఒక వీడియో చేసిన. బట్టి విక్రమార్కను మంత్రి పదవి నుండి తొలగించే అవకాశం ఉంది, డిప్యూటీ సీఎం పదవి నుండి కూడా తొలగించేటటువంటి అవకాశం ఉంది. ఆయన డిప్యూటీ సీఎం పదవి తీసేసి ఒక బీసీ బిడ్డకు డిప్యూటీ సీఎం ఇచ్చేటటువంటి అవకాశాలు ఉండొచ్చు అధిష్టానం అని చెప్పి 1 month బ్యాక్ వీడియో చేసిన. 10 days బ్యాక్ కూడా వీడియో చేసిన. నేను వీడియో చేసినప్పుడు మస్తు మంది కింద నవ్వుకున్నారు, కామెంట్లలో తిట్టిరు, నన్ను విమర్శలు చేసిరు. నాకు ఇన్ఫర్మేషన్ ఎట్లన్నా వస్తుంది, టైంపాస్కు వీడియోలు చేయను. నేను నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటేనే చేస్తా. నాకు కొంతమంది సమాచారం ఇస్తేనే ఆ వీడియో నేను జనాలకు చెప్తా. అంతే తప్ప ఏది పడుతుంది సొల్లు మాటలు నేను మాట్లాడను. నేను 10 days బ్యాక్ చెప్పిన, 1 month బ్యాక్ కూడా చెప్పిన. బట్టి విక్రమార్క ఢిల్లీకి కూడా పోయిండు, కేసీ వేణుగోపాల్తో మాట్లాడిండు, మల్లికార్జున ఖర్గేతో మాట్లాడిండు. రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ అడిగితే రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వలేదు, బట్టి విక్రమార్కని కలవలేదు అనేటటువంటి విషయం కూడా నేను చెప్పిన. నాకు ఇన్ఫర్మేషన్ ఎట్లన్నా వస్తుంది, నేను తెప్పించుకుంటే ఎట్లయిన ఇన్ఫర్మేషన్. నేను ఎవరితో మాట్లాడాలో వాళ్ళతో మాట్లాడితే, ఎవరితో డిస్కస్ చేయాలో వాళ్ళతో డిస్కస్ చేస్తా. నేను ఇన్ఫర్మేషన్ ఎట్లన్నా తెప్పించుకుంటా, నా దగ్గర ఉంటుంది ఇన్ఫర్మేషన్. నేను వీడియో చేస్తున్నా అంటే ఖచ్చితంగా 1-2 monthsలో అది జరుగుతుంది, అయితేనే చేస్తా, లేకపోతే నేను చేయ. నాకు తెలిసి ఏం జరుగుతుందో. సో ఇప్పుడు డిప్యూటీ సీఎం పదవి నుండి బట్టి విక్రమార్కను అధిష్టానం తొలగించబోతున్నారట. ఈరోజు మీడియా ఛానల్లో మొత్తం పెద్ద ఎత్తున వార్తలు నడుస్తున్నాయి, చర్చలు నడుస్తున్నాయి. మరి డిప్యూటీ సీఎం పదవిలోకి వెళ్ళి బట్టన్నం తీసేస్తే ఎవరిని పెడతారు? ఎవరిని పెట్టేటటువంటి అవకాశం ఉందనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ లెక్క కనబడుతున్నది. సరే, ఎవరిని పెడతారు అనేది ఒకసారి పిన్ టు పిన్ మనం మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తే, ఇప్పుడు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క దాదాపు 2.5 సంవత్సరాలు డిప్యూటీ సీఎం పదవిలో ఉన్నాడు. ఇప్పుడు డిప్యూటీ సీఎం బట్టన్న ఎస్సీ బిడ్డ, అంటే దళిత బిడ్డ. ఇప్పుడు డిప్యూటీ సీఎం బట్టన్నను గనక అధిష్టానం సీఎం పదవిలోకి వెళ్ళి తొలగిస్తే ఇప్పుడు కొత్త సీఎం ఎవరైతారు? కొత్త డిప్యూటీ సీఎం ఎవరికి అవకాశం ఇచ్చేటటువంటి అవకాశం ఉంది అంటే, మాక్సిమం పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్నకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చేటటువంటి అవకాశం ఉంది అనేది పెద్ద ఎత్తున వినబడుతున్నటువంటి చర్చ. మరి ఎందుకు బట్టన్నకు సంబంధించినటువంటి డిప్యూటీ సీఎం పదవిని తొలగిస్తున్నారు అంటే, 2.5 సంవత్సరాలు ఒక దళిత బిడ్డ డిప్యూటీ సీఎం ఉన్నాడు, 2.5 సంవత్సరాలు ఒక బీసీ బిడ్డ డిప్యూటీ సీఎంగా ఉండాలనేటటువంటి ఆలోచనతోటి కాంగ్రెస్ అధిష్టానం బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం పదవిని తొలగించబోతున్నట్టుగా సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి చర్చ. సో ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఇప్పటిదాకా 2.5 సంవత్సరాలు దళిత బిడ్డ బట్టి విక్రమార్కన్న డిప్యూటీ సీఎం పదవిలో ఉన్నాడు. సో ఇప్పుడు మిగతా 2.5 సంవత్సరాలు డిప్యూటీ సీఎం పదవి బీసీలకు ఇవ్వాలనేటటువంటి ఆలోచనతోటి మహేష్ కుమార్ గౌడ్కి మొత్తానికి డిప్యూటీ సీఎం పదవి ఇద్దామనే ఆలోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్టుగా సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వార్త. అధిష్టానం కూడా ఇదే చేయబోతున్నారు అనేది వినబడుతున్నటువంటి అంశం. ఇప్పుడు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఓసీ రెడ్డి, ఇప్పుడు డిప్యూటీ సీఎం ఏమో ఎస్సీ, ఇన్ని రోజులు ఉన్నాడు 2.5 సంవత్సరాలు. మరి బీసీలకు కూడా అవకాశం ఇవ్వాలి కదా. ఈ తెలంగాణ రాష్ట్రంలో అన్నిటికంటే ఎక్కువ బీసీలే ఉంటారు. కాబట్టి బీసీకి పెద్దపీట వేయాలనేటటువంటి ఆలోచనతోటి ఒక బీసీ బిడ్డ పిసిసి అధ్యక్ష పదవిలో ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్కి ముఖ్యమంత్రి పదవి ఇద్దామనేటటువంటి డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి ఇద్దామనేటటువంటి ఆలోచనతోటి హైకమాండ్ ఉందనేది వినబడుతున్నటువంటి ఒక చర్చ. సో దీంట్లో రకరకాల లుస్కులు కూడా కనబడుతున్నాయి, దీంట్లో రకరకాల వ్యవహారాలు కూడా కనబడుతున్నాయి. వేరే వాళ్ళ మంత్రి పదవులు పోవచ్చు అనేటటువంటి చర్చ ఉన్నది. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రావాలంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవి పోతుందని అంటున్నారు.
పొన్నం ప్రభాకర్ మంత్రి పదవి పోయేటటువంటి అవకాశం కనబడుతున్నది. దామోదర్ రాజనరసింహ మంత్రి పదవి పోయేటటువంటి అవకాశం ఉంది. జూపల్లి మంత్రి పదవి పోయేటటువంటి అవకాశం ఉంది. కొండా సురేఖ మంత్రి పదవి పోయేటటువంటి అవకాశం ఉంది. ఎవరెవరు మంత్రి పదవులు అయితే పోతాయో వాళ్ళ మంత్రి పదవుల్లోకి సేమ్ క్యాస్ట్కి సంబంధించినటువంటి వాళ్ళని మళ్ళీ మంత్రివర్గంలోకి తీసుకుందామనే ఆలోచనలో హైకమాండ్ ఉన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొండా సురేఖ బీసీ బిడ్డ, కొండా సురేఖని మంత్రి పదవిలోకి వెళ్ళి తొలగిస్తే విజయశాంతికి అవకాశం ఇచ్చేటటువంటి ఆలోచనలో అధిష్టానం ఉన్నారట. మళ్ళీ ఒక మహిళకే అవకాశం ఇద్దామనే ఆలోచనలో హైకమాండ్ ఉన్నట్టుగా వినబడుతున్న చర్చ. ఒకవేళ పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్నకి సంబంధించినటువంటి పిసిసి పదవి తీసేసిరు అనుకో, మహేష్ అన్న పిసిసి పదవి తీసేస్తే పొన్నం ప్రభాకర్కు పిసిసి పదవి ఇచ్చి సో మహేష్ అన్నకు మంత్రి పదవి ఇద్దామనే ఆలోచనలో ఉన్నారు. అంటే మహేష్ అన్నకు ఆర్థిక శాఖ ప్లస్ డిప్యూటీ సీఎం పదవి 2 పదవులు మహేష్ అన్నకే ఉండబోతుంది అనేది వినబడుతున్న చర్చ. మరి ఇప్పుడు బట్టి విక్రమార్కకి సంబంధించినటువంటి డిప్యూటీ సీఎం పదవి తీసేస్తే బట్టి విక్రమార్క ఫైనాన్స్ మినిస్టర్గా కంటిన్యూ అవుతాడా? ఆర్థిక శాఖ మంత్రి పదవి బట్టన్న చేతిలోనే ఉంటుందా అంటే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. మళ్ళా ఒకవేళ బట్టన్నకు సంబంధించిన డిప్యూటీ సీఎం పదవి తీసేస్తే బట్టన్నకు సంబంధించినటువంటి ఏదైతే మంత్రి పదవి కూడా ఉండేటటువంటి అవకాశం లేదు. బట్టి విక్రమార్కకు మాక్సిమం స్పీకర్ పదవి ఇచ్చేటటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా వినబడుతున్న చర్చ. స్పీకర్ పదవిలో బట్టి విక్రమార్క ఉంటారు అనేది వినబడుతున్న అంశం. గడ్డం ప్రసాద్కు మంత్రి పదవి ఇవ్వబోతున్నారట అధిష్టానం. ఇట్లా రకరకాల చర్చలు, వార్తలు, లుస్కులు వినబడుతున్నాయి, లీకులు వస్తున్నాయి, రకరకాల రాజకీయ వేడెక్కుతుంది. ఇప్పుడు తెలంగాణలో రకరకాల అంశాలు తెరపైకి వస్తున్నాయి, 1-2 కాదు. ఇప్పుడు క్లియర్గా వినబడుతున్న అంశం ఒకటే, 2.5 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం ఒక దళిత బిడ్డ. ఇప్పుడు మిగిలినటువంటి 2.5 సంవత్సరాల పరిపాలన మొత్తం కూడా డిప్యూటీ సీఎం ఒక బీసీ బిడ్డ చేస్తాడు. అంటే ఎస్సీలకు అవకాశం ఇచ్చినాం, ఆ తర్వాత మేము బీసీలకు కూడా అవకాశం ఇచ్చినాం అనేటటువంటి ఆలోచనతోటి అధిష్టానం అందరికీ అవకాశం ఇవ్వాలనేటటువంటి ఆలోచనతోటి మొత్తానికి ఇప్పుడు ఇట్లా పదవులు మార్చబోతున్నారు అనేది వినబడుతున్న చర్చ. సో డిప్యూటీ సీఎం పదవి ఎవరికి సెట్ అవుతుంది అంటే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కి సెట్ అవుతుంది అనేటటువంటి ఆలోచనతోటి మహేష్ కుమార్ గౌడ్కి డిప్యూటీ సీఎం పదవి ఇద్దామనే ఆలోచనలో ఉన్నారట. సో ఆల్రెడీనే ఎమ్మెల్సీ పదవిలో ఉన్నాడు కాబట్టి మహేష్ కుమార్ గౌడ్కి ఒక మంత్రి పదవి కూడా ఇచ్చే ఆలోచనలో ఉన్నారట. మంత్రి పదవి ఇచ్చి ఆ తర్వాత డిప్యూటీ సీఎం ఇద్దామనేటటువంటి ఆలోచనలో హైకమాండ్ ఉన్నట్టుగా వినబడుతున్న చర్చ. ఒకటే ఈక్వేషన్, 2.5 సంవత్సరాలు ఒక దళిత బిడ్డ డిప్యూటీ సీఎం ఉన్నాడు అంటే దళితులకు అవకాశం ఇచ్చినాం, మిగతా 2.5 సంవత్సరాలు బీసీలకు అవకాశం ఇస్తాం, ఒక బీసీ బిడ్డ డిప్యూటీ సీఎం పదవిలో ఉంటాడు. సరే బాగానే ఉంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ఓసీ ఏమో రేవంత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్రానికి డిప్యూటీ ముఖ్యమంత్రి ఏమో బట్టి విక్రమార్క ఎస్సీ, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులేమో ఎస్సీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, తర్వాత ఎస్టీలు ఉన్నారు, కానీ గిరిజనులు లేరు. ఒక్క లంబాడి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి అయినా మంత్రివర్గంలో ఉన్నాడా? మంత్రివర్గంలో ఎందుకు చోటిస్తలేరు? మంత్రివర్గంలో అంటే మేము కూర్చునేటటువంటి అర్హత లేదా ఎస్టీలకు? ఒక గిరిజన సామాజిక వర్గం, ఒక లంబాడి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బిడ్డకు మంత్రివర్గంలో కూర్చునేటటువంటి అర్హత లేదా? మరి ఒక్క మంత్రి పదవి కూడా లంబడోళ్ళకి ఎందుకు ఇస్తలేరు? లంబడోళ్ళు అంత చులకన కాంగ్రెస్ ప్రభుత్వానికి, అంత చిన్నసూప? 2 ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఎందుకు ఇస్తలేరు అంటున్నా నేను. మంత్రివర్గంలో ఎందుకు కూర్చోవద్దు? తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఓసీ, తెలంగాణ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం ఎస్సీ, మంత్రులు బీసీలు ఉన్నారు, ఓసీలు ఉన్నారు, కానీ ఎస్టీలు ఎక్కడున్నారు, లంబడోళ్ళు ఎక్కడున్నారు అని అడుగుతున్నా నేను. ఒక లంబాడి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తికి మంత్రి పదవి ఎందుకు ఇయ్యరు? ఎందుకు క్యాబినెట్లో కూర్చోవద్దు? ఎందుకు మా బిడ్డ క్యాబినెట్లో ఉండవద్దు? లంబడోళ్ళు అంటే చిన్న చూపు కనబడుతుందా ఈ ప్రభుత్వానికని నేను అడుగుతున్నా. దేంట్లో తక్కువ లంబడోళ్ళు? దేంట్లో తక్కువ? చదువులో తక్కువనా? వ్యాపారాల్లో తక్కువనా? రాజకీయాల్లో తక్కువనా? దేంట్లో తక్కువ? అన్నిట్లో ఎక్కువనే కదా. మరి లంబడోళ్ళకి అవకాశం ఎందుకు రాదు? ఇప్పుడు ఒక లిస్ట్ వస్తున్నది, సోషల్ మీడియాలో ఒక చర్చ నడుస్తుంది. గడ్డం ప్రసాద్ అన్నకు మంత్రి పదవి ఇస్తారట, విజయశాంతికి మంత్రి పదవి ఇస్తారట, డిప్యూటీ సీఎం పదవి బీసీ బిడ్డ పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్నకి ఇస్తారట, మహేష్ అన్నకు మంత్రి పదవి ఇస్తారట అవసరం అనుకుంటే, రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తారట. మరి వీళ్ళందరికీ మంత్రి పదవి ఇస్తే మా ఎస్టీలు ఏం పాపం చేసిరు, మా లంబడోళ్ళు ఏం పాపం చేసిరు? మా గిరిజన బిడ్డ మంత్రివర్గంలో ఎందుకు ఉండడు? ఒక లంబాడా సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బిడ్డకు మంత్రి పదవి ఎందుకు ఇయ్యారని నేను అడుగుతున్నా. దేంట్లో తక్కువ అని నేను అడుగుతున్నా. ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఎందుకు ఇస్తలేరు? ఇప్పుడు 2 ఉన్నారు ఎమ్మెల్యేలు, బాలు నాయక్ ఉన్నారు, రామచంద్ర నాయక్ ఉన్నారు, వీళ్ళు ఎందుకు ఇస్తలేరు? వీళ్ళకు మొన్న ఎమ్మెల్సీగా నామినేట్ అయినటువంటి వ్యక్తి కూడా ఉన్నాడు. మీరు నిజంగానే ఎస్టీలకు ఇవ్వాలనుకుంటే 2-3 ఉన్నారు, లైన్లో రెడీగా ఉన్నారు.
కానీ వాళ్ళని ఎందుకు తీసుకుంటలేరు అనేది అర్థమవుతలేదు. అంటే మీ క్యాబినెట్లో లంబడోళ్ళు ఎందుకు అనుకుంటారా ఎట్లా? ఒక్క ఎస్టీ బిడ్డకు గనక, ఒక్క లంబాడి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మంత్రిని కనుక క్యాబినెట్లో తీసుకోకపోతే రేవంత్ రెడ్డి గారు మీరు ఎట్లా ఓట్లు అడుగుతారో మేము చూస్తాం. క్యాబినెట్లో అన్ని వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఉండాల్సిందే, వేరే ఆప్షన్ లేదు మీకు. ఇప్పుడు ఇన్ని రోజులేమో ఒక దళిత బిడ్డ డిప్యూటీ సీఎం ఉన్నాడు, ఇప్పుడు బీసీ బిడ్డకు డిప్యూటీ సీఎం ఇస్తా అంటున్నారు. మరి ఒక లంబాడే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక్క బిడ్డ కూడా ఇవాళ క్యాబినెట్లో ఎందుకు లేడని చెప్పి నేను క్వశ్చన్ చేస్తున్నా. దమ్ముంటే సమాధానం చెప్పురి. ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, 2-3 ఎమ్మెల్యేలు ఉన్నారు కదా ఎస్టీలు, లంబాడా సామాజిక వర్గానికి సంబంధించిన 2-3 ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఎందుకు తీసుకుంటారా అంటున్నా నేను. చాలా బాధాకరం. మన లంబడోళ్ళు మాట్లాడకపోతే గిట్లనే ఉంటుంది. మాట్లాడకుండా సైలెన్స్ ఉంటే మనకు పదవులు రావు, రాజకీయాలలో మనం ఎదగలేం, రాజకీయాలలో ముందుకు పోలేం. ఇలా బీసీలు ఉన్నారు, ఓసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, డిప్యూటీ సీఎం ఉన్నారు, ముఖ్యమంత్రులు ఉన్నారు. ఒక లంబాడా సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మంత్రి ఎందుకు లేడని మనం క్వశ్చన్ చేయకపోతే మనం ఏం మనుషులం? క్వశ్చన్ చేయాల్సిందే. మా వాళ్ళకి ఎందుకు ఏ అవకాశం అని అడగాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. సుధం ఏం జరగబోతుందో మొత్తానికైతే ఒకటే ఒక అంశం, డిప్యూటీ సీఎం పదవిని తీసేయబోతున్నట బట్టన్నకు సంబంధించి. బట్టన్న డిప్యూటీ సీఎం పదవి తీసేసి ఆ డిప్యూటీ సీఎం పదవిని కాస్త బీసీలకు ఇద్దామనే ఆలోచనలో ఉన్నారట. 2.5 సంవత్సరాలు ఒక దళిత బిడ్డ, ఎస్సీ బిడ్డ ఆయనే డిప్యూటీ సీఎం పదవిలో ఉన్నాడు కాబట్టి మిగతా 2.5 సంవత్సరాలు బీసీలకు కూడా అవకాశం ఇవ్వాలనే ఆలోచనతోటి సో మహేష్ కుమార్ గౌడ్కి రాబోతున్నట్టుగా వినబడుతున్న చర్చ. సో బీసీ బిడ్డకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వబోతున్నారట. ఇక మిగిలిన 2-3 మంత్రి పదవులు రేవంత్ రెడ్డికి ఇష్టం ఉన్న వాళ్ళకి ఇస్తాడు. మాక్సిమం ఎస్టీ సామాజిక వర్గం నుండి ఎవరిని తీసుకునే అవకాశం కనబడతలేదు. చూద్దాం ఏం జరగబోతుందో. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.